ఇప్పుడు ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకు పెద్ద సమస్య అయిపోయింది. నిన్న కాడిద ఏది ఏరు దాటాక తెప్పదగలేసిన రకం అన్నటువంటి పేరు వచ్చింది కదా. దాదాపుగా 2004, 2002 దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీను డిఎంకే కలిసి తిరుగుతుంటే 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. అప్పటి నుంచి 14, 19, 19, 24, 24, 26 ఈ 12 ఏళ్ళు లెక్కేసుకున్న పోని కాంగ్రెస్ పార్టీకి బోలెడని సాయాలు చేసింది. ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది, ఎంపీ సీట్లు ఇచ్చింది, రాజ్యసభ ఇచ్చింది. అంత చేస్తే డిఎంకే కరెక్ట్గా ఓడిపోగానే అవతల టీవీకే కావాలనగానే అసలు కనీసం డిఎంకేతో కూర్చొని కూడా కూర్చోలేదు, మర్యాదకు కూడా చెప్పలేదు. నేరుగా కాంగ్రెస్ పార్టీలకు మద్దతు ప్రకటించేసింది. దాంతో ఏరు దాటాక తప్పదగలేశారన్నటువంటి పాయింట్ని అక్కడోళ్ళు మాట్లాడకుండా కొత్త ఆట బిగిన్ చేశారు. కాంగ్రెస్ ప్రేమికులు మిగతా మన తెలుగు రాష్ట్రాలు. స్టాలిన్, రాహుల్ మాట్లాడుకున్నారు. స్టాలిన్ చెప్పాడు, స్టాలిన్కి విషయం చెప్పాడు, ముందు బీజేపీని రానివ్వకుండా ఉండటం కోసం చేశామనేసి. దాంతో ఆయన ఐఎన్డిఏ నుంచి వైదొలగనని చెప్పాడు అన్నటువంటి. ఇప్పుడు విజయ్ ఐఎన్డిఏలోకి వచ్చినట్టా లేనట్టా? డిఎంకే ఉన్నట్టా లేనట్టా? ఎందుకు ఈ అతి ప్రచారం?